ఈరోజు ఎండు రొయ్యలతో బీరకాయ కర్రీ చేసి చూపిస్తాను. ట్రై చేయండి, చాలా బాగుంటుంది. దానికి ఏదైతే కావాలో చెప్తున్నాను చూడండి. బీరకాయలు చిన్న చిన్న ముక్కలు కోసుకోండి. 2 బీరకాయలు అంటే 1/2 కేజీ బీరకాయలు తీసుకోండి. జస్ట్ ఒక 100 గ్రాములు ఎండు రొయ్యలు తీసుకోండి. ఎల్లుల్లిపాయలు తీసుకోండి, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు. ఇప్పుడు వంట ఎలా చేయాలో చెప్తాను చూడండి. ఇలా ఎండు రొయ్యలు వేడి నీటిలో వేసుకొని మనం శుభ్రం కడుక్కోవాలి. ఎందుకంటే వీటిలో ఈ సముద్రం నుంచి వస్తాయి కదా, ఇసుక అని ఉంటాయి కాబట్టి ఆ క్రిములు అన్నీ పోతాయి. కనిపిస్తుందా మీకు? వీటిని చల్లనీటిలో కడిగేసుకోవడం తీసి చిన్న పసుపు వేసుకున్నాం. ఉల్లిపాయలు వేసుకుందాం, పచ్చిమిర్చి, ఎల్లుల్లిపాయలు. వాటిని బాగా వేసుకుందాం. అందులో కొద్దిగా ఉప్పు యాడ్ చేద్దాం. బీరకాయలను యాడ్ చేద్దాం. బాగా కలుపుకుందాం. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఎల్లుల్లిపాయలు, బీరకాయలు. ఫ్రెండ్స్, బాగా కలుపుకోవాలి. ఫ్రెండ్స్, ఎవరైనా ముందు వీడియో చూడకపోతే చూడండి. నా ఛానల్ మనశ్వన్. ఇప్పుడు ఎండు రొయ్యలు యాడ్ చేద్దాం. ఇందులో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, నా రిక్వెస్ట్. కంటెంట్ మీకు అర్థం అవుద్ది. అలాగే మంచి ట్రావెల్ వీడియోస్ ఈ వీటిలో పెట్టాను నేను. పుణ్యగిరి దేవస్థానం గురించి, ఇంకా సంబల ఆశ్రమం పెడతాను. ఆ వీడియోస్ చూడండి, చాలా ఎంగేజింగ్ ఉంటాయి. చాలా బాగా చేస్తాను ఆ వీడియోస్. మీరు కూడా చెప్పండి కామెంట్లో. ఇప్పుడు కారం యాడ్ చేద్దాం, 2 స్పూన్లు. ఇంక విజయనగర పరిశ్రమ ఇంకేమైనా మంచి ప్లేస్ ఉంటే మీరు చెప్పండి కామెంట్లో. నేను విజిట్ చేసి మీకు బ్లాగ్ చేసి చెప్తాను. ధనియాల జీలకర్ర కూడా యాడ్ చేద్దాం. కొద్దిగా ఉప్పు యాడ్ చేద్దాం, 1/2 స్పూను.
ఇప్పుడు ఇదంతా కలుపుకుంది ఈ మిశ్రమం అంతా. బీరకాయ, ఎండువేలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఎల్లుల్లిపాయలు, కారం, ధనియాల, జీలకర్ర పొడి, ఉప్పు ఇవన్నీ మిశ్రమం బాగా కలిసినట్టు చూసుకోవాలి మనం. కనిపిస్తుందా మీకు? కామెంట్ చేయండి మిశ్రమా. మనం ఒక గ్లాస్ నీళ్ళు యాడ్ చేద్దాం అందులో కొంచెం, మళ్ళీ ఒకసారి ఉడికిన తర్వాత. ఇప్పుడు నీళ్ళు యాడ్ చేద్దాం మిశ్రమా. మిత్రం, మీరు ఏదైనా కామెంట్లో చెప్పండి. కామెంట్ చేస్తే నాకు తెలుస్తుంది అన్నమాట నా సబ్స్క్రైబర్స్ ఎవరైనా అని. కామెంట్ చేయడం చాలా ఇంపార్టెంట్ వీడియోకి. ఒక విధంగా నాకు బాగా సపోర్ట్ చేసిన అవుతారు. మనం కూడా కమ్యూనికేషన్ బాగుంటుంది కామెంట్ చేయడం వల్ల. కమ్యూనికేషన్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది మీకు నాకు. అవుట్పుట్ చూపిస్తాను చూడండి, మీకు ఇండ్రాయిల్ని చూపిస్తాను చూడండి క్లారిటీగా. చాలా బాగా వచ్చింది కర్రీ. మీరు కూడా ట్రై చేయండి. డీటెయిల్గా చెప్పాను క్లారిటీగా వీడియో. స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, నా రిక్వెస్ట్ ఇది. అలాగే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీరు కామెంట్ చేస్తే నాకు ఇంకా సపోర్ట్గా ఉంటుంది. అలాగే లైక్ అండ్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే